ఆ క్యారీ బ్యాగ్ ఏంటి? లడ్లు మా తమ్ముడి కోసం. అడుక్కున్నావా? లేదండి, పెద్ద కోళ్ళ అమ్మగారు ఇప్పించారు. నీ మొహం చూసి అర్థం అయి ఉంటుంది, అడుక్కు తినే మొహం అని. సర్లే పద. అమ్మగారు అమ్మగారు, ఏంటి? సడన్ గా మన కారు ట్రబుల్ ఇచ్చింది అమ్మగారు. ట్రబుల్ ఇచ్చిందా? ఏమైంది? అది ఏమైందో తెలీదు, కార్ స్టార్ట్ అవడం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, మా కార్ ప్రాబ్లం అంట. నో ప్రాబ్లం, నా కార్ ఉంది కదా, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి, నేను దింపుతాను, పదండి. ఆ, చాలా థ్యాంక్స్ అండి. యు మోస్ట్ వెల్కమ్. పదండి. పద. సుందర్ సార్, మెకానిక్ ని ఎవరైనా పిలిపించి వాళ్ళ కార్ ప్రాబ్లం ఏంటో చూపించు. అలాగే సార్. మీరండి. కళకళలాడిపోతుంది ఇల్లు, తొందరలోనే కళ తప్పుతుంది. బ్రతిమలాడినా ఎవరికి హెల్ప్ చేయడం మా సారు. వీళ్ళు అడగకుండానే కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో మాస్టర్ ప్లాన్ వేసే ఉంటాడు. ఈ ఇంటికి మూడింది. చాలా బాగా పాడావమ్మా. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. అది సంగతి, అందుకే అంత అద్భుతంగా పాడావు. శ్యామ, నువ్వు కూడా సంగీతం నేర్చుకున్నావా? లేదండి, అస్సలు నేర్చుకోలేదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? సన్నాయి వాయిస్తుంటారండి. సన్నాయి వాయిస్తుంటారా? మీ నాన్నగారి పేరేంటి? నారాయణ గారు. ఓ, కృష్ణాపురం నారాయణ గారు కదా సన్నాయి వాయిస్తుంటారు, ఆయనేనా? మీ తాతగారి పేరేంటమ్మా? రంగనాథన్ గారండి. అనుకున్నా, మీ తాతగారు రంగనాథం గారే అనుకున్నా. మా తాతగారు మీకు తెలుసా అండి? తెలియటం ఏంటమ్మా, మీకు మాకు దూరపు చుట్టరికం కూడా ఉంది. చుట్టరికమా? ఇంటికెళ్ళాక వివరంగా చెప్తానులే. ఏంటి అందరూ గుమ్మం వైపు చూస్తున్నారు? శ్యామ గురించా? అవును, ఇంకా రాలేదేంటా అని. ఆవిడ గురించి ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎక్కడికెళ్ళినా క్షేమంగానే తిరిగొస్తుంది. అవునవును, మా అక్క క్షేమంగానే తిరిగొస్తుంది. రాక చస్తుందా? అంత అందాల రాశిని ఎవ్వరూ ఎత్తుకెళ్లరు కదా.
ఆపండి ఆపండి, ఇదే మా ఇల్లు. అదిగో కారు వచ్చింది. శ్యామ వచ్చినట్టుంది. నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పలకరించి వస్తాను. ఒక 2 minutes వెయిట్ చేయండి. అలాగే బాబు, వెళ్ళరండి. చుట్టాలు కదా, ఇంటి దాకా వచ్చి పలకరించకపోతే బాగుండదు కదా. మీరు వెళ్ళరండి. పదమ్మా. నాన్న, ఈయన మల్లికార్జుని గారు. నమస్కారం అండి. గురువమ్మ గారి కారు పాడైపోతేను మమ్మల్ని దించడానికి వచ్చారు పాపం. ఈయన మనకి చుట్టాలవుతారట. చుట్టాలా? ఆ చుట్టరికమంతా నేను చెప్తానులేండి. నువ్వు వెళ్ళి చల్లటి మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగేనండి. పదండి, మీరు పదండి. రండి బాబు. రండి. వీళ్ళ చుట్టరికం ఎంత దూరం పోతుందో చూడాలి. నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి బాబు. చుట్టరికం అన్నారు. చెప్తాను. మీ నాన్నగారు రంగనాథం గారు ఉన్నారు కదా? ఆయన లేరు బాబు, పోయి చాలా కాలమైంది. పోకముందు ఉన్నారు కదండి. ఉన్నారు బాబు, ఉన్నారు. ఆయనకు ఒక మేనమామ ఉన్నారు కదా? ఆయన కూడా ఇప్పుడు లేరండి కదా నాన్నగారు? ఇప్పుడు లేకపోయినా అప్పుడున్నారు కదా? అప్పుడు ఉన్నా కూడా లేనట్టే బాబు. ఎందుకంటే వేలు విడిచిన మేనమామట. ఆ వేలు విడిచిన మేనమామ రెండో అల్లుడి మూడో కొడుక్కి పెద్ద కొడుకు నేను. ఓహో. అబ్బో, చాలా దగ్గర చుట్టరికమే. చుట్టరికలదే ఉందమ్మా. మనుషులు దగ్గరగా ఉంటే దగ్గర చుట్టరికం. మనుషులు దూరం అయిపోతే దూరపు చుట్టరికం. ఇంతకీ నేను మీకు ఏమవుతాను బాబు? మీరు నాకు బాబాయ్ అవుతారు. ఈవిడ పిన్ని గారు అవుతారు. శ్యామ చెల్లెలవుతుంది. మా ఇంట్లో గత 4 తరాలుగా అందరం మగపిల్లలమే. ఆడపిల్లే పుట్టలేదు. ఎవ్వరం చెల్లెలి ప్రేమకు నోచుకోలేదు. అలాంటిది నాకింతకాలానికి ఒక చెల్లి దొరికింది. బాబాయ్ గారు, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నాకెందుకు బాబు థ్యాంక్స్? ఇంతకాలం నాకు చెల్లెలేదనే బాధ ఉండేది. ఆ బాధ ఇవాళతో తీరిపోయేలా చేశారు మీరు. రాఖీ పౌర్ణమి నాడు నేను రాఖీ కట్టించుకోవడానికి ఒక చెల్లెల్నిచ్చారు మీరు. అమ్ము, ఈ రాఖీ ముడిపడినివ్వకూడదు. అందుకే థ్యాంక్ యూ బాబాయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చుట్టరికం బాగా కలిసిపోయినట్టుంది. అంతా మీ వల్లే. మీకు మీ కార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. నాకు నా కార్ కా? అవునండి, మీ కారు ట్రబుల్ ఇవ్వడం వల్లే కదా నా కారులో మిమ్మల్ని తీసుకొచ్చాను. మిమ్మల్ని తీసుకురావడం వల్లే కదా నా చెల్లిని నేను కలవగలిగాను. మీ రుణం ఈ జన్మలో తీరదు. ఎందుకు తీరదులేండి. మా రూపారానికి 4 ప్రోగ్రాంలు అరేంజ్ చేయండి.
రుణం అదే తీరిపోతుంది. తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మీ అమ్మాయి కోసం కాకపోయినా నా చెల్లెలి కోసమైనా ఏర్పాటు చేస్తాను. అవును బాబాయ్ గారు, చెల్లాకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? సంబంధాలు చూడ్డానికి చూస్తున్నానులేండి, కానీ కుదిరి చావడం లేదు. బాధపడకండి బాబాయ్ గారు, శ్యామకి మంచి సంబంధం నేను చూస్తాను. శ్యామ నా తోడబుట్టిన చెల్లెలు అనుకుంటాను నేను. మంచి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తాను, సరేనా? బాబు, నీ రుణం. మనలో మనకి రుణాలేంటి బాబాయ్ గారు? వస్తాను బాబాయ్ గారు. మంచిది బాబు. వస్తాను పిన్ని గారు. మంచిది బాబు. శ్యామా, సారీ చెల్లాయ్, వస్తానమ్మా. పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అతనేదో సంబంధం అంటున్నాడు కదా అని చెప్పి పెళ్లికి రెడీ అయిపోకో. నా అప్పు తీరే వరకు అలాంటివి జరగడానికి వీల్లేదు. తేడా వస్తే నా సంగతి మీకు బాగా తెలుసు కదా, జాగ్రత్త. మమ్మీ పడుకున్నాడా? అత్తయ్య, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. అఖిల్ దగ్గర నేను ఆయన ఉంటాం. వద్దమ్మా, వాడి దగ్గర నేనే ఉంటాను. వాడికిప్పుడు అమ్మ అవసరం చాలా ఉంది. అలా సడన్ గా కరెంటు పోయి చీకట్లో చిక్కుకుపోయేసరికి వాడికి చిన్నప్పుడు జరిగిన కిడ్నాప్ గుర్తొచ్చింది. ఆ రోజు వాడు చీకట్లో అమ్మా అమ్మా అంటూ అరుస్తూ అనుభవించిన బాధ గుర్తొచ్చింది. ఆ బాధ గుర్తొచ్చిన ప్రతిసారి వాడు పసివాడైపోతాడు. భయపడే పసివాడికి అమ్మ పక్కనుంటేనే ధైర్యంగా ఉంటుంది కదా. అందుకే నేనుంటాను అంటున్నాను. మీరు వెళ్ళి పడుకోండి. అలాగే అత్తయ్య, రండి వెళ్దాం. పద. స్వామి, వీడికి భయాన్ని పోగొట్టే మార్గం తొందరగా చూపించు స్వామి.
బాగుందక్క, చాలా చాలా బాగుంది. ఎందుకు బాగోదు? తేరగా వస్తే చాలా చాలా బాగుంటుంది. నువ్వు కూడా తినక్క. నాకొద్దులే, నువ్వు తిను. ఆవిడక్కడ పీకల దాకా తినేసి వచ్చుంటుందిలే, నువ్వు కాని. ఏదో ఆ గురువమ్మ పుణ్యమా అని అటువంటి ఫంక్షన్స్ కి వెళ్తున్నావు, ఇటువంటి తిండి తింటున్నావు. ఆ అదృష్టం అంటే నీదే. దాందొక్కతే కాదులే, ఆ అదృష్టంలో నీకు భాగం ఉంది. అవునవునమ్మా, ఆ అదృష్టంలో నీకు వాటా ఉందమ్మా. ఆ స్వీట్స్ నువ్వు తింటున్నావు కదా. నేనేం మొహం వాచిపోయి తింటలేదు. మరి ఏం వాచి తింటున్నావు? ఏం వాచి తింటలేదు, తినకపోతే పాచిపోతాయని తింటున్నాను. పాచిపోతే పారేయచ్చు కదమ్మా, తిండవెందుకు? చాలు, అన్నది తిన్నది చాలు. పొద్దుపోయింది, ఇంక పడుకుందాం. అవునా, అంత ప్రమాదం జరిగిందా? అవునరా, సమయానికి నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడి తలకి దెబ్బ తగిలేది. పాపం ఎలా ఉన్నాడో ఏంటో. గండం గడిచింది కదక్కా, బానే ఉంటాడులే. అరే ఏంటి లేస్తున్నావు? పడుకో. లైట్ తీసొస్తానక్కా. లైట్ ఉంటే నీకు నిద్ర పట్టదు కదా. నా రూమ్లోకి ఎలా వచ్చింది?
ఎవరిదై ఉంటుంది ఈ మువ్వా? కన్నయ్య, ఈ తులసిమాల అంటే నీకెందుకు ఇష్టమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఒకందుకు ఇష్టం. ఇదంటే నీకు చాలా ఇష్టం కదా. ఇదెప్పుడు నీతోనే ఉంటుంది కదా, అందుకే నాకంత ఇష్టం అన్నమాట.